అందరు ప్రతి ఒక్క రైతాంగాన్ని తెలుసు. ఈరోజు 15 రోజులైంది పానగల్ మండల్ హెడ్ క్వార్టర్లో రైతాంగం పోసుకున్న వడ్లను మాయిశ్చర్ అయిపోయినా అసలు దాన్ని గురించి పట్టించుకునే దిక్కు ఇక్కడ ఎవరికూ లేదు. ఇంత ఎండకు రైతు కావాలి కూర్చుంటే తాగనికి నీళ్లు ఏర్పాటు కానీ జిల్లాల గన్నీ బ్యాగ్స్ గురించి కానీ కనీసం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఎక్కడన్నా రివ్యూ పెట్టిందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రివ్యూ లేదు. రైతాంగాన్ని గాలికి వదిలేసిండ్రు. ఈ ఎండ 44 కనుక వస్తే మరి ఈయనంతా నూకైపోతుంది. నూకైపోయి రైతుకి ఇంకా నష్టం జరుగుతుంది. ఇందాక రైతులు చెప్తా ఉన్నారు రైస్ మిల్లు పంపిస్తే సప్తగిరి రైస్ మిల్ ఏం చెప్పింది, సప్తగిరి రైస్ మిల్ అంట. ఆ సప్తగిరి రైస్ మిల్కి ఎవరైనా పంపిస్తే ఎంత 25 ఒక లోడుకు 3 నుంచి 4 క్వింటాల్కు 7 కిలోలు, ఒక క్వింటాల్కి 7 కిలోలు తరుగు తీస్తే రైతుకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఈరోజు ప్రభుత్వం రైతును పూర్తిగా గాలికి వదిలేసింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇక్కడ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మంత్రి కనీసం రివ్యూ పెట్టి గన్నీ బ్యాగ్స్ వచ్చినాయా, ఎక్కడైనా కొనుగోలు జరుగుతూ ఉన్నాయా, కనీసం ఇక్కడ రైతాంగానికి ఇబ్బంది పడుతున్నారా? ఎండలు భయంకరమైన ఎండలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రైతాంగాన్ని పట్టించుకోవాలి. వెంటనే ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేదనే విషయాన్ని చెప్పి రైతు వ్యతిరేక ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. రైతు భరోసా నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి దాంట్లో రైతాంగాన్ని పూర్తిగా అన్యాయం చేసినటువంటి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తరుగు ఏదైతే ఉందో, ఏదైతే సంచి వెయిట్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీయాలి తప్పితే అడ్డదిడ్డంగా తీసి రైస్ మిల్లర్లకు దళారులకు లాభం చేసే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా జిల్లా కలెక్టరేట్ను ముందల ధర్నా చేస్తాం రైతాంగాన్ని పెట్టుకునే విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా వెంటనే కొనుగోలు ప్రారంభం చేయాలి. చిత్తశుద్ధి లేదు ఎవరికి. ఇక్కడ కేవలం వాళ్ళ స్వలాభ ప్రయోజనాలు తప్పితే రైతు ప్రయోజనాలను గాలికి వదిలేసినారు. ఈరోజు ఆనాడున్న ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేది ఏ ఒక్క రైతుని అడిగినా కూడా చెప్తాడు. ఈరోజు 24 గంటల కరెంటు సరిగ్గా లేదు, రైతాంగానికి సంబంధించినటువంటి రైతు భరోసా సరిగ్గా లేదు, కొనుగోలు లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం గతంలో మీరు ఇచ్చిన హామీలేంది, రైతాంగానికి మీరు చేస్తున్నటువంటి మేలేందో ఒకసారి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే వెట్లు కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. దానికి సంబంధించి